భరద్వాజ్ గారు, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సంబంధించి అప్డేట్లు వస్తున్నాయి. వాళ్ళు రిలీజ్ డేట్ ఒకటి బయటికి సెప్టెంబర్లో అని చెప్పేసి రిలీజ్ డేట్ వస్తుందని చెప్పేసి అంటారు. అసలు ఓజీ అప్డేట్లు ఏమున్నాయి దాంట్లో సంబంధించి? ఇంకా తక్కువ కాలమే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఉందంటున్నారు. అవును. ఏంటి ఓజీకి సంబంధించి మన దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? అంటే రెండు రకాల కథనాలు అయితే మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే ఓజీకి డెఫినెట్గా ఆయన ఎలక్షన్ అయిన తర్వాతే రావాలి, ఎందుకంటే కూటమిలో ఉన్నాడు ఆయన. రెండోది పొత్తుల వ్యవహారం తో పాటు పొత్తుల వ్యవహారం సెటిల్ అయిపోయింది, అది ఎప్పుడూనే. కానీ సీట్లకు సంబంధించిన కొన్ని వివాదాలు ఉన్నాయి. అంటే మాకు చెప్పకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు అని మొన్న మాట్లాడేశాడు ఆయన ఓపెన్గా. మాట్లాడేసిన సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది రెండు పార్టీల మధ్య అనే ప్రచారం ఒకటి నడుస్తోంది బయట. ఈ ప్రచారాన్ని చాలా సీరియస్గా ప్రమోట్ చేస్తున్నారు అధికార పక్షం వాళ్ళు. వైసీపీ నుంచి ప్రమోషన్ ఎక్కువ జరుగుతోంది. అయిపోయింది, కూటమి విచ్ఛిన్నం అయిపోయింది అన్న లెవెల్లో ప్రచారం జరుగుతోంది. అందుకని ఇప్పుడు చాలా సీరియస్గా ఆయన కేంద్రీకరించి ఈ పొత్తుని కాపాడుకోవటంతో పాటు పొత్తుని కాపాడుకుంటూ సీట్లకి సంబంధించి కూడా తన ప్రయారిటీస్ని అవతల వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ సమ్మతితో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో ఉన్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి వచ్చి సినిమాల్లో కూర్చునేటువంటి వ్యవహారం లేదు, అంత వెసులుబాటు లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ ఉంది. ఆయన ఒక అడుగు అక్కడ మంగళగిరిలోనూ ఒక అడుగు ఇక్కడ పెడతాడు, హైదరాబాద్లోనూ. ఇక్కడ ఒక స్టూడియోలో ఒక కాలు, మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఒక కాలు పెడతాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అపవాదు. అందువల్లనే అసలు అది ముందుకు నడవటం లేదు. జనసేన ఈయన హోల్ టైమర్గా మారటం లేదు. పొలిటికల్ హోల్ టైమర్గా పవన్ కళ్యాణ్ మారితే తప్ప జనసేన ముందుకెళ్ళదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. నిజానికి చిరంజీవి మీద కూడా ఇలాంటి ప్రచారం జరిగింది ఆ రోజున. ఎందుకంటే ఆయన ప్రచారం ఒక విడత కానిచ్చి ఇమ్మీడియట్గా రెస్ట్లోకి వెళ్ళాడు. ఆ రెస్ట్లోకి వెళ్ళటం అంటే రోడ్డు మీదకి వచ్చాక రోడ్డు మీద నిలబడాలి. అది జయిస్తామా లేకపోతే అపజయం వస్తుందా అనేది పక్కన పెట్టి యుద్ధరంగంలో నువ్వు ఉండాలి, ఫీల్డ్లో నువ్వు ఉండాలి. అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజకీయ రంగాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చేస్తాడు అని అనుకోలేము. నిజానికి ఆయన ఓజీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేయాలి, రిలీజ్ చేయాలి అని కూడా అనుకున్నారు. ఒరిజినల్ ప్రోగ్రామ్ అదే. కానీ కరెక్ట్గా చంద్రబాబు అరెస్ట్ టైంకి ఆయన ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు. వెళ్ళి జైల్లో ఆయన మాట్లాడి వెనక్కి వచ్చాడు. అక్కడి నుంచి ఒక రకమైనటువంటి ప్రోగ్రాం మొదలైపోయింది ఆయనకి. పొలిటికల్ ప్రోగ్రాం అప్పటి నుంచే మొదలైంది. రకరకాల ఒత్తిళ్లు కూడా పనిచేసిన ఆయన మీద. అంటే రోజుకొక ప్రకటన. చేగొండ హరిరామ్ జోగయ్య లాంటి వాడు ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తాడు. నువ్వు ఎక్కువ సీట్లు తీసుకో, నువ్వు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడుగు అంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడుగు, ఇలాంటి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు ఆయన. అదో డిస్టర్బెన్స్. ముద్రగడ పద్మనాభం గారితో ఒక సయోధ్య కుదుర్చుకోవటానికి సంబంధించిన కసరత్తు. ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడితే వర్కౌట్ అవుతుంది అంటే తెలంగాణకు సంబంధించిన ఒక చేదు అనుభవం ఉంది ఆయనకి. తెలంగాణలో బీజేపీ ఉన్న చోట్ల జనసేన నిలబడిన చోట్ల, అంటే బీజేపీ నిలబడిన చోట్ల జనసేన పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓట్లు అటు పడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ అభ్యర్థులను నిలబెట్టిన చోట బీజేపీ ఓట్లు ఇటు పడలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. అందుకని డిపాజిట్స్ కూడా ఎవరికి రాలేదు అనేది. ఇలాంటి ప్రమాదం టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా జరుగుతుందా అనేటువంటి ఒక ఆందోళన, దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్న సందర్భంలో వచ్చి సినిమా షూటింగ్ చేయలేడు. ఇప్పుడు వచ్చి సినిమా షూటింగ్లో కూర్చుంటే అది బూమ్రాంగ్ అవుతుంది. అందుకని డెఫినెట్గా ఆయన రాడు. ఈ టైంలో ఇంకొక బ్రేకింగ్ ఇదేంటంటే, నానితో సుజిత్ ఒక సినిమా ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడా అని. అంటే పవన్ కళ్యాణ్కి కామా పెట్టి నాని సినిమా కంప్లీట్ చేసుకుని ఎన్నికలు అయిపోయి ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాడా అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక స్క్రిప్ట్కి సంబంధించిన చర్చలు జరిగిన మాట వాస్తవమే, కానీ అది ఇమ్మీడియట్గా సెట్స్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఇతర ప్రాజెక్టులతో ఎంగేజ్ అయి ఉన్నాడు. ఆయన చాలామంది క్రియేటివ్ డైరెక్టర్స్కి హామీలు ఇచ్చాడు. ఇప్పుడు బలగం డైరెక్టర్కి ఒక సినిమా చేస్తానని చెప్పాడు. ఇంకొక సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. అలాగే దసరా సినిమా చేసిన డైరెక్టర్కి ఇంకొక సినిమా చేయడానికి ప్రామిస్ చేశాడు.
వరుసగా ప్రాజెక్టులు ఉన్నాయి నానికి. వాటి మధ్యలో ఇప్పుడు సుజిత్తో ప్రయోగం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా అనేది డౌటే. ఓకే. కాబట్టి తను ఓజీతో కంటిన్యూ అయ్యి దాన్ని అవగొట్టుకుని బయటకు వస్తేనే బెటర్ అవుతుంది. కానీ ఓజీ ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది అని చెబుతున్న డేట్కి రిలీజ్ అవటం మాత్రం అయ్యే పని కాదు. ఓకే. కానీ ఎన్నికల ముందు సినిమా వస్తే మంచిదే, ఉపయోగపడుతుంది అది డెఫినెట్గా. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ అలాంటి ఉద్దేశంతో డిజైన్ చేసిన సినిమా అనే మాట వినిపించింది. వీళ్ళు ఓజీకి చెప్తున్న డేటు సెప్టెంబర్ అని చెప్తున్నారు, సెప్టెంబర్లో అని చెప్తున్నారు. అవును, బహుశా ఆ టైంకి ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి చేయొచ్చు. అదే ఎలక్షన్ ముందు లాంటి ఆలోచనలు అయితే నడవు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితి, అప్పుడు కూడా ఆయన ఒకవేళ పదవిలోకి ఎడితే, అదే అంటే పదవుల పంపిణీ ప్రోగ్రాం కూడా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే ఈయనకి ఏ పదవి ఇస్తారు, జనసేనకి ఎలాంటి అకామిడేషన్ దొరుకుతుంది రాబోయే ప్రభుత్వంలో అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన పదవిలోకి వస్తే పదవిలో ఉన్నవాడు సినిమా చేయొచ్చా చేయకూడదా ఇలాంటి చర్చలు మొదలవుతాయి. కానీ గతంలో పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, పదవిలో ఉన్న పెద్ద మనిషి కూడా సినిమా చేసిన చరిత్ర ఉంది మన దగ్గర. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కూడా. ఆయన షూటింగ్లో ఉండేవాడు. జాతీయ నాయకులు ఆయన కలవడానికి వీపీ సింగ్ లాంటి వాళ్ళు హైదరాబాద్ వస్తే ఆ సెట్స్కి వెళ్ళి మాట్లాడేవారు. ఆయన విశ్వామిత్రుడి గెటప్లోనే వీళ్ళతో డిస్కషన్లో కూర్చునేవాడు. అలాగే సెక్రటేరియట్ నుంచి వచ్చినటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం ఇదంతా సెట్లోనే జరిగేది. ఇలాంటి అనుభవం ఉంది మనకు ఆల్రెడీ. కాబట్టి ఈయన పదవిలోకి వచ్చాక కంప్లీట్ చేస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వాలి వాళ్ళు చెప్పిన డేట్కి. ఎన్నికలకి ముందే సినిమా అనేది కూడా ఒకటి అనుకున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తావన చేశాను నేను ఇందాక. అది ఆ తరహా డిజైనింగ్తో చేయాలనేది హరీష్ శంకర్ అభిప్రాయం. కానీ అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు అది కూడా ముందుకు కదలటం లేదు, అలా ఉంది అది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాతే వచ్చేవి. అంటే ఈ గ్యాప్ ఏదైతే సెప్టెంబర్ వరకు గ్యాప్ ఉంది కాబట్టి ఈ లోపల ఖాళీగా ఉంటాడా డైరెక్టరు, హోల్డ్ అయిపోయి ఉంటాడా, ఇంకొక ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాడు కదా అనే ఉద్దేశంతో నానిని పట్టుకొచ్చారు. అంటే నాని ఇతను చర్చించుకున్నటువంటి విషయం ఉంది, దాన్ని కేంద్ర బిందువుగా పెట్టి ఈ కథంతా అల్లుతున్నారు చుట్టూ. కానీ ఇప్పుడు నాని ఇమ్మీడియట్గా ఈ సెప్టెంబర్ లోపు అయితే సినిమా చేసే పరిస్థితి లేదు సుజిత్కి. అందుకని ఆయన ఆ సినిమా మీదే కేంద్రీకరణ. అది కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఇంకో ప్రాజెక్టులోకి వెళ్తాడు. అప్పుడు ఇప్పుడు నాని కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని బయటపడితే ఆ ప్రాజెక్ట్ హిట్ అయితే, అంటే తను చేసినవి 2 ప్రాజెక్టులు అయినప్పటికీ అతనికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. రెండోది సుజిత్తో సినిమా చేస్తే అది హిందీ మార్కెట్లో బాగా వర్కౌట్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. ప్రభాస్ సినిమా నుంచి వచ్చింది అది. అందుకని ఆ సెంటిమెంట్ను కూడా వర్కౌట్ చేసే కథ అతనితో చేయాలి అనేటువంటి తపన నానికి ఉన్నమాట వాస్తవం. కానీ అతను ఓజీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది, కానీ ఈ లోపల వెళ్ళదు.